పుష్ప హీరో అల్లు అర్జున్ ను చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆయన ఎవరికీ చెప్పకుండా ర్యాలీ చేసుకుంటూ థియేటర్ కు రావడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ఇది పూర్తిగా అల్లు అర్జున్ తప్పిదమని తేల్చడంతో అరెస్ట్ చేశారు. అరెస్టు ముప్పును గమనించిన అల్లు అర్జున్ తనపై కేసును కొట్టివేయాలని 2 రోజుల కిందటే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంకా విచారణకు రాలేదు. తాను తొక్కిసలాట ఘటనకు కారణం కాదని ఆయన వాదించారు. అయితే పోలీసులు కోర్టులో ఏం చెబుతున్నారన్న దానిపై వెయిట్ చేయకుండా హీరోను అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా అది థియేటర్ ఓనర్లమే అయినా లీజుకిచ్చామని, ఏం జరిగినా బాధ్యత సినీ ప్రదర్శకులదేనని తేల్చారు. వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రూల్స్ ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డిని తీసుకుని ప్రీమియర్ కు వెళ్లిపోయారు. అంతేకాదు థియేటర్ కు కిలోమీటర్ ముందు నుంచి ఓపెన్ టాప్ వాహనంలో చేతులూపుతూ ర్యాలీ నిర్వహించారు. థియేటర్ లోకి వెళ్లే సమయంలో అందరూ తోసుకు వెళ్లిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ ను పోలీసులు విచారణ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు ఆయనను రిమాండ్ కు తరలిస్తుందా, వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ ఇస్తుందా అన్నది కీలకంగా మారింది. రిమాండ్ కు తరలిస్తే పుష్పరాజ్ జైల్లో గడపాల్సిందే. ఇక్కడికి చేరుకుంటున్నాయి. అంటే ఇక్కడికి పిఎస్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం చూసుకోవచ్చు నేరుగా ఇక్కడి వరకు కూడా లేదు. చిక్కడపల్లి పిఎస్ చిక్కడపల్లి పిఎస్ తదితర అల్లు అర్జున్ అరెస్ట్ పట్టుకొస్తారు ఇక ఈ రోజుల నుంచి. ఇక్కడికి చేరుకుంటున్నాయి. అంటే ఇక్కడికి పిఎస్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం చూసుకోవచ్చు నేరుగా ఇక్కడి వరకు కూడా లేదు. చిక్కడపల్లి పిఎస్ తదితర అల్లు అర్జున్ అరెస్ట్ పట్టుకొస్తారు ఇక ఈ రోజుల నుంచి.